హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. చాలా మంది కామన్ గా ఇంటర్లింక్ నెట్వర్క్ ITLG కాయిన్స్ గురించి అడుగుతున్నారు. విత్డ్రాల్ ఎలా చేయాలి, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయా ఆర్ రావా అనేసి. సో ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంటర్లింక్ నెట్వర్క్ ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది, జస్ట్ లైక్ అదర్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ పైకాయిన్. బట్ పైకాయిన్స్ చేయని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు చెప్పుకుందాం. ఫస్ట్ ఇంటర్లింక్ నెట్వర్క్ లో మైనింగ్ అండ్ రిఫరల్ గ్రోత్ స్టేజ్ అనేది ఉంటది. అంటే ఈ స్టేజ్ లో గేమ్స్ ద్వారా ఎక్స్ట్రా ఇంటర్లింక్ యాక్టివిటీస్ ద్వారా అండ్ మనం మైనింగ్ చేస్తూ కాయిన్స్ ఎర్న్ చేసుకుని ఎక్స్ట్రా కాయిన్స్ కోసం రిఫర్ చేస్తూ ఎర్న్ చేసే విధానం. సో దిస్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్, మైనింగ్ అండ్ రిఫరల్ గ్రోత్. ఈ స్టేజ్ అనేది మెయిన్ గా ఎర్నింగ్ చేసే సోర్స్. ప్రెసెంట్ మనం ఈ స్టేజ్ లో ఉన్నాం. ఈ మైనింగ్ అండ్ రిఫరల్ స్టేజ్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్ కి 6 to 12 months అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ కి ఇయర్స్ కూడా అవ్వచ్చు, బికాస్ కాయిన్ వాల్యూ పెంచడానికి అండ్ ఇంకా ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ అండ్ గ్రోత్ కోసం. సో ఇంటర్లింక్ నెట్వర్క్ లిస్టింగ్ అనేది ఎండ్ ఆఫ్ ది 2025 అంటే డిసెంబర్ లో కానీ లేదా ఎర్లీ 26 మార్చ్ లో అని మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం కదా. సో ఈ లిస్టింగ్ ఎలా అవుతుంది అండ్ మనం ఎలా విత్డ్రా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ స్టేజ్ మైనింగ్ అండ్ రిఫరల్ స్టేజ్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత సెకండ్ స్టేజ్ ఇంటర్నల్ బ్యాలెన్స్ వెరిఫికేషన్. అంటే మీ యాక్టివిటీ అండ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ బేస్ చేసుకొని ITLG వెరిఫైడ్ ITLG గా కన్వర్ట్ అవుతుంది. ఈ వెరిఫైడ్ ITLG ని బేస్ చేసుకొని మీకు ITL ఇస్తారు. అండ్ ఫైనల్ స్టేజ్ ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అండ్ విత్డ్రాల్. మనకి లిస్టింగ్ అయిన తర్వాత అంటే ఒక క్రిప్టో ప్రాజెక్ట్ తన కాయిన్ లేదా టోకెన్ ని ఎక్స్చేంజెస్ లో రిలీజ్ చేయడం ద్వారా బయర్స్ అండ్ సెల్లర్స్ కాయిన్స్ ని ట్రేడ్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రేడ్ వల్ల మార్కెట్ లో కాయిన్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఈ లిస్టింగ్ లో ఎన్ని విధాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ CES లిస్టింగ్, సెకండ్ ది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ DEX లిస్టింగ్ అంటారు. సో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇది బైనాన్స్, కుకాయిన్, బిట్గెట్ లాంటి పెద్ద ఎక్స్చేంజెస్ లో జరుగుతుంది. ఇక్కడ టోకెన్ యాడ్ అవుతుందంటే ప్రాజెక్ట్ KYC, ఆడిట్స్, లిక్విడిటీ ప్రూఫ్ వంటివి పూర్తవ్వాలి. ఇక్కడ యూజర్స్ KYC చేస్తే చాలు, ప్రాజెక్ట్ టీమ్ ఆడిట్స్ అండ్ లిక్విడిటీ ప్రూఫ్ చేసుకుంటది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అంటే గెకో టర్మినల్, యాప్స్పేస్, ప్యాన్కేక్ స్వాప్, యూనిస్వాప్ మొదలైనవి. ఇవి బ్లాక్ చైన్ పై ఉన్న డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ టోకెన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ద్వారా ట్రేడింగ్ కి అందుబాటులోకి వస్తది. లిస్టింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ లో లిస్టింగ్ ఇలా జరుగుతుంది. మెయిన్ నెట్ లాంచ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం మైనింగ్ చేస్తున్నాం కదా, టెస్ట్ నెట్ లో మైనింగ్ చేసిన కాయిన్స్ ITLG అనేవి వెరిఫైడ్ ITLG గా కన్వర్ట్ అయ్యి ITL అనేది వస్తది. ఈ ITL మెయిన్ బ్లాక్ చైన్ కి మైగ్రేట్ అవుతాయి. ITL మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. లిక్విడిటీ సెటప్ ఇది కూడా ప్రాజెక్ట్ టీమ్ చూసుకుంటది. ప్రాజెక్ట్ టీమ్ సెట్ అయిన అమౌంట్ ఆఫ్ టోకెన్స్ ప్లస్ లిక్విడిటీ ఫండ్ లాక్ చేస్తుంది. దీని తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ పబ్లిష్ చేస్తుంది. అంటే టోకెన్ అడ్రస్ పబ్లిష్ గా ఇవ్వబడుతుంది. ఎక్స్చేంజెస్ లో స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కనిపిస్తుంది. దీని తర్వాత ఫైనల్ గా లిస్టింగ్ అంటే పబ్లిక్ లిస్టింగ్. ఇక్కడ నుండి ట్రేడర్స్ కాయిన్ ని బై సెల్ చేయగలరు. బై అంటే మీరు విత్డ్రాల్ చేసిన కాయిన్స్ అమ్మేయవచ్చు. ప్రైస్ అనేది సప్లై డిమాండ్ మీద బేస్ అయి ఉంటది. అసలు ఆ లిస్టింగ్ ఎందుకు చేయాలి, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రాజెక్ట్ కి మార్కెట్ వాల్యూ వస్తుంది, తర్వాత యూజర్స్ కి విత్డ్రాల్ ఆప్షన్ వస్తుంది, టోకెన్స్ కి లిక్విడిటీ లభిస్తుంది, తర్వాత ట్రాన్స్పరెంటీ అండ్ ట్రస్ట్ అనేది ప్రాజెక్ట్ మీద పెరుగుతుంది. ఇంటర్లింక్ నెట్వర్క్ లో ప్రస్తుతం అయితే మైనింగ్ అండ్ రిఫరల్ స్టేజ్ కొనసాగుతుంది. మెయిన్ నెట్ మైగ్రేషన్ ఇంకా పూర్తి కాలేదు. లిస్టింగ్ కోసం లిక్విడిటీ అండ్ ఆడిట్స్ సిద్ధం చేస్తున్నారు. అంటే ఇంకా లిస్టింగ్ స్టేజ్ కి దగ్గరగా ఉన్నాం, కానీ ట్రేడింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. సింపుల్ గా చెప్పాలంటే లిస్టింగ్ అంటే మనం కాయిన్స్ ని పబ్లిక్ ఎక్స్చేంజెస్ లో ఉంచడం, అక్కడి నుండి ఎవరికైనా బై అండ్ సేల్ చేయడం సాధ్యమవుతుంది. లిస్టింగ్ అయ్యాకే మన వ్యాలెట్ నుండి విత్డ్రాల్ లేదా ట్రేడింగ్ చేయగలుగుతాం. సో ఎట్ ప్రెసెంట్ విత్డ్రాల్ ఆప్షన్ అవైలబుల్ గా లేదు. సో ఎట్ ప్రెసెంట్ మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ కి ఏ వ్యాలెట్ కనెక్ట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ప్రెసెంట్ మైనింగ్ అండ్ రిఫరల్ గ్రోత్ స్టేజ్ లో ఉన్నాం. ఇంకా ఏ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ అవ్వలేదు. సో మీరు ఏ వ్యాలెట్ కనెక్ట్ చేసినా చేయకపోయినా యూజ్ అనేది లేదు. సో త్వరలోనే ఇంటర్లింక్ నెట్వర్క్ ఓన్ ఎక్స్చేంజ్ రాబోతుంది. దాని పేరు ITLX వ్యాలెట్. ఇది వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ గా ఈ వ్యాలెట్ నే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు బైబిట్, OKX, బిట్గెట్, ట్రస్ట్ వ్యాలెట్స్ లాంటి వ్యాలెట్స్ కనెక్ట్ చేసినా ఉపయోగం లేదు. సో ప్రెసెంట్ ITLG ఎలా విత్డ్రాల్ చేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు. మనం మన దగ్గర ఉన్న ఏ క్రిప్టో కాయిన్ అయినా మనం విత్డ్రాల్ చేసుకోవాలి అంటే ఎక్స్చేంజెస్ లో రిలీజ్ అయ్యి ఉండాలి. సో అప్పుడే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ పైకాయిన్, కోర్ డావో, బిట్ కాయిన్ లాంటి ప్రాజెక్ట్స్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో చేశాయి. ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా సేమ్ ప్రాసెస్ లో ఉంది. అండ్ మనం కొద్దిగా పేషియన్స్ ఉంటే లిస్టింగ్ వచ్చిన తర్వాత మన కాయిన్స్ కి యాక్చువల్ వాల్యూ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైకాయిన్ చూద్దాం. ఆల్రెడీ పైకాయిన్ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ అయ్యింది కదా. సో ఫస్ట్ మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న కాయిన్స్ ని ఎక్స్చేంజెస్ లో ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటది. వన్స్ ఎక్స్చేంజ్ లోకి మన కాయిన్స్ వచ్చిన తర్వాత ఆ కాయిన్స్ ని మనం సెల్ చేయాల్సి ఉంటది. సెల్ చేసిన కాయిన్స్ వాల్యూ బేస్ చేసుకొని మనకి US డాలర్స్ వస్తది. ఆ US డాలర్స్ ని మనం INR ఇండియన్ రూపీస్ లోకి
లోకి కన్వర్ట్ చేసుకొని మన బ్యాంక్ లోకి విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటది. మీకు ఏది అయితే USDT వచ్చిందో ఆ US డాలర్స్ ని కాయిన్ DCX యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు కాయిన్ DCX అంటే మనకి ఏ ఎక్స్చేంజెస్ లో కూడా INR అవైలబుల్ ఉండదు. అండ్ దట్టు INR అవైలబుల్ ఉన్న మన బ్యాంక్ అకౌంట్ లోకి రావు. సో మనం కాయిన్ DCX లో INR లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ INR లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటది ఈ విత్డ్రాల్ ప్రాసెస్. ప్రెసెంట్ అయితే ఇంటర్లింక్ నెట్వర్క్ ఏ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ అవ్వలేదు. సో మీరు విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ దట్టు ఏ వ్యాలెట్ కనెక్ట్ చేసినా యూజ్ ఉండదు. వన్స్ లిస్టింగ్ అయిన తర్వాతనే మనం విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మీకు ఇంటర్లింక్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉన్నా మన ఛానల్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటది, జాయిన్ అవ్వండి. నేను మీకు పర్సనల్ గా గైడ్ చేస్తాను. అండ్ లిస్టింగ్ వచ్చిన తర్వాత ఎలా విత్డ్రాల్ చేయాలి అనేసి అప్డేట్ ఇస్తాను. మరి ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఇంటర్లింక్ నెట్వర్క్ పైకాయిన్ లాగా పెద్ద ప్రాజెక్ట్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్ లో రాయండి. సో స్టే ట్యూన్డ్, లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంటర్లింక్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై హింద్.